గురూపదేశ రత్నమాల. చిత్తం యొక్క సామర్థ్యం. ఎర్రమందార పుష్పం యొక్క రంగు పడిన అద్దం ఎర్ర అద్దం వలె కనిపిస్తుంది. అలాగే చిత్కు పంచేంద్రియ విషయదోషాలు అంటుకుంటే అది చిత్తం అవుతోంది. అందుండే తం అనే మాలిన్యం పోతే ఆ చిత్తమే చిత్ అవుతుంది. తం అనే పదం మాయని సూచిస్తుంది. వివరణ: చిత్తం అనే పేరుతో పిలువబడే దాని నుండి మాయను ఆత్మ విచారణ చేత తొలగిస్తే చిత్తమలం పోయి మనమెప్పుడూ శివుని వలె ఉంటామని గ్రహించవచ్చు. గురూపదేశ రత్నమాల. చిత్తశుద్ధి. అనేక రకాల వస్తువులు పంచేంద్రియ విషయాలుగా మోహాన్ని కలిగించి ఇహపరములలో ఎంతో కీడు కలిగించేవో అలాంటి వస్తువుల వలె కాకుండా పవిత్రాత్మ మహదానందాన్ని కలిగిస్తుంది. అందువల్ల చిత్తశుద్ధి పొందిన వానిని దైవమే ప్రత్యక్షమై నడయాడుతున్న ఒక అపురూప దృశ్యమని ఆశ్చర్యంతో స్తుతిస్తారు. చిత్తశుద్ధి గలవాడు శివుడే. కీటక నాశానికి దీపం హేతువు, నాగుపాము నాశానికి కట్లపాముతో సంభోగమే హేతువు. అట్లాగే ఆత్మ సౌందర్యం కాదని బాహ్య విషయ సౌందర్య వాంఛయే నాశానికి హేతు అవుతుంది. గురూపదేశ రత్నమాల. మృత్యువు. పరిపూర్ణ ఆత్మ అవ్యయము, మహానంద నిలయము, మహానందమయము. అది మూల వస్తువు, జ్ఞానాకాశం. అది దాని నుండి జారిపోవుటయే మరణం. ఆత్మ నుండి విడిపడి జీవితాంతం తాను అనుభవించిన దుఃఖానికి కారణం తెలుసుకోవడానికి సద్గురువుని సేవించి ఆయన అనుగ్రహం చేత తాను ఆత్మ నుండి అహంకారంగా విడిపడటమే కారణమని గ్రహించి పిదప తన్ను తాను తెలుసుకొని ఆత్మలో మునిగి స్థిరముగా నుండుటయే జీవితానికి శ్రేయస్కరం. గురూపదేశ రత్నమాల. ప్రాణస్థానం. హృదయంలోనే జీవుడు జీవిస్తున్నాడు. అతని వాసనలకి కూడా అదే స్థానం. అలాగ కాక సహస్రారమే వాటి స్థానమైతే శిరము నరకబడితే వాసనలు కూడా నశించాలి కదా. అట్లు నశించవు కాబట్టి హృదయమే ప్రాణం యొక్క స్వస్థానమని గ్రహించు. వివరణ: శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు ఒకమారు సహస్రారమే ప్రాణస్థానమని, వాసనల కేంద్రం కూడా అదేనని శ్రీ భగవాన్తో వాదించారు. శ్రీ భగవాన్ వారితో ఏకీభవించక ఈ భావాన్ని బోధించారు. యుద్ధ భూమిలో ఒకని తల నరికితే హృదయమే ప్రాణస్థానం కాబట్టి అతని శరీరం కొట్టుకొని ప్రాణచలనాన్ని సూచిస్తోంది. వాసనల స్థానం శిరమైతే ఆ మరణంతో వాని వాసనలు కూడా నశించి ముక్తి పొందాలి కదా. అందువలన తలను నరికితే మాత్రం వాసనాక్షయం కాదు. కనుక హృదయమే ప్రాణం, వాసనలకు నిలయమని శ్రీ భగవాన్ ఉపదేశించారు. కుండలిని శక్తి మూలాధారం నుండి పైకి ఎగప్రాకుట వలన, సహస్రారం నుండి అమృతధార క్రిందికి ప్రవహించుట వలన వీటి రెంటి లక్ష్యం హృదయమే కాబట్టి అదే మూలస్థానమని, అదే ప్రాణస్థానమని గ్రహించు. తమ ఆత్మ శరీరంలో ఏ ఏ చక్రాలలోనున్నట్లు సాధకులు ధ్యానిస్తున్నారో వారి మనోబలం చేత ఆయా స్థలాలలోనే ఆత్మ గోచరిస్తున్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ నేను అనే జీవికి తాను ఉదయించడానికి, అణగి ఉండటానికి స్థానమని చెప్పే హృదయమే ముఖ్యమైన స్థానం. అదే ఆశ్రయం కూడాను. సర్వావస్థలలోనూ అహంకారానికి ఆధారమైన హృదయాన్ని వదిలి షట్చక్రాలలో ఏదో ఒక దానిలో తానున్నట్లు భావించి ధ్యానించేవాడు ఆయా చక్రాలలో కొంచెం కాలం లయించి మైకంలో ఉంటాడే తప్ప ఉన్న వస్తువైన తనను తెలుసుకొని ముక్తి చెందలేడు. వివరణ: షట్చక్రాలలో ఏదో ఒకదానిపై మనస్సుని లగ్నం చేసి ధ్యానించే సాధకుడు ఆ స్థానంలో ఒక రకమైన లయంలో మునిగి తర్వాత ఆ కర్మ ఫలితంగా మరొక జన్మనెత్తుతాడే తప్ప ఆత్మజ్ఞానం పొంది ముక్తి నొందలేడు. కనుక ఆ అభ్యాసాల అజ్ఞానాన్ని పోగొట్టి ధ్యానంలో నేనున్నాను అనే స్ఫురణతో ఉండటమే నిజమైన యోగాభ్యాసమని ఈ వచనంలో ఉపదేశించారు.